హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని లాస్ట్ టాపిక్ అధ్యాయం 12 ప్రభుత్వం అనే లెసన్ నుండి మనమైతే ఇవాళ నేర్చుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు లెసన్ ఏంటో, ఆ బిట్స్ ఏంటో కూడా అర్థమవుతాయి. కాబట్టి ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మన క్లాసెస్ కన్నా ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే మన క్లాస్ని లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, మనకు ఈ జాగ్రఫీ, ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర కూడా లేవండి. మీరు ఎలా స్ట్రగుల్ అవుతున్నారో నేను కూడా అలానే స్ట్రగుల్ అవుతున్నాను. పీడిఎఫ్స్, అట్లీస్ట్ పీడిఎఫ్స్ అన్న గ్యాదర్ చేసుకుందామంటే ఆ పీడిఎఫ్స్ కూడా నాకు దొరకడం లేదండి. మీకు ఎవరైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. అలాగే మన ఛానల్లో అంటే ప్రతి లెసన్ నేను చేస్తూ ఉంటాను కదా, ఏ లెసన్ అయితే చేస్తానో ఆ లెసన్కి సంబంధించిన పీడిఎఫ్ మాత్రమే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను అండి. వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇవాళ మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటామంటే గవర్నమెంట్ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, దాని యొక్క మీనింగ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వాలకు అర్థం ఏంటి, తర్వాత ప్రభుత్వాల వర్గీకరణ, ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి, సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి, మళ్ళీ ఈ ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వాల మధ్య యొక్క డిఫరెన్స్ ఏంటి, అలాగే పార్లమెంటరీ ప్రభుత్వం, అధ్యక్ష ప్రభుత్వం, అలాంటివన్నీ కూడా మనం ఈ లెసన్లో అయితే నేర్చుకుంటామండి. లెసన్ అయితే చాలా పెద్దది, చాలా కేర్ఫుల్గా చదవండి. మీరు కూడా పీడిఎఫ్ని తీసుకుంటారు కదా, ఎలా మీరు ఆ పీడిఎఫ్లో 1-4 సార్లు లెసన్ అయితే చదివి మీరు అర్థం చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి. రాజ్యానికి ముఖ్య సాధన ప్రభుత్వం. ప్రభుత్వం రాజకీయ పాలనాపరమైన శాఖలకు చెందిన కొంతమంది సభ్యులతో కూడి నిర్మితమవుతుంది. రాజ్య లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశాలు వ్యక్తపరిచే సంస్థగా ప్రభుత్వం అనేది ఉంటుంది. భౌగోళికంగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో కొద్ది మంది ప్రజలు నివసించే ప్రాంతంగా ప్రభుత్వం ఉండదు. వాస్తవానికి ప్రభుత్వం అనేది రాజకీయంగా వ్యవస్థీకరించబడి అధికృత అధికారాన్ని కలిగి ఉంటుంది. అందుకే ప్రభుత్వాన్ని రాజ్యానికి జీవితం ఆత్మ వంటిదనేసి అభివర్ణించారు. గాయస్, మీరు లైక్ చేయాలి. లైక్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గా ఉంటుంది, ప్లస్ మీ అండ్ మన ఛానల్ అనేది మరికొంతమంది వరకు రీచ్ అవ్వడానికి అవుతుంది. అలాగే మీకు మన క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పలు రకాల ప్రభుత్వ విధానాలను, పబ్లిక్ పాలసీస్ రూపొందిస్తుంది. సమాజంలోని సాంప్రదాయాలు, సంస్థలు, చట్టాలను ఆధారం చేసుకోవడం ద్వారా రాజకీయ కార్యనిర్వాహక సార్వభౌమాధికారాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ప్రజలందరి సమిష్టి ప్రయోజనాలను కాపాడేదిగా ఉంటుంది. ఈ క్రమంలో రాజ్యం ప్రవేశపెట్టే అనేక ప్రయోజనాలను సంబంధించిన విధానాలను, పథకాలను నిర్దేశించి వాటి నిర్వహణ, అమలుపరిచే బాధ్యతను కూడా ప్రభుత్వం అనేది తీసుకుంటుందండి. ప్రభుత్వం లేని రాజ్యంలో ప్రజలు అస్తవ్యస్తంగా, వైషమ్యాలతో కూడిన చపల చిత్తంగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు పలు వర్గాలు, పక్షాలుగాను, విరుద్ధ భావాలు గల సమూహాలుగా విడిపోయి వారిలో వారు నిత్యం కలహించుకుంటూ శత్రుత్వాలను అయితే పెంచుకుంటారు. అందువలనే రాజ్యంలో శాంతి, సహకారం, క్రమబద్ధమైన జీవన విధానం, సమిష్టి అధికారాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం అత్యంత అవసరమైన సంస్థ. ప్రభుత్వానికి 3 రకాల ఆర్గాన్స్ అయితే ఉన్నాయండి. అవి వరుసగా అయితే ఫస్ట్ ఎవ్రీ లెసన్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, ఈ 3 కూడా ప్రభుత్వానికి ఇంపార్టెన్స్. ఈ 3 శాఖలు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను అయితే చేపడతాయి. ప్రభుత్వాలు వివిధ రకాలుగా అయితే ఉంటాయండి. ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ రాజరిక, మోనార్చ్, కులీన పాలన, అలానే ప్రజాస్వామ్యం. అదేవిధంగా ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమాఖ్య, పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాలకు కూడా వర్గీకరించవచ్చు. ప్రభుత్వం తన కార్యకలాపాలను జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో నిర్వహిస్తుంది. ప్రభుత్వము ఎన్ని స్థాయిలలో నిర్వహిస్తుందంటే ఫస్ట్ జాతీయ, ప్రాంతీయ, స్థానిక, ఈ 3 స్థాయిలలో మనకు తన కార్యకలాపాలను అయితే నిర్వహిస్తుంది. మరి గవర్నమెంట్ యొక్క మీనింగ్ చూడండి. రాజ్యానికి సంబంధించిన కార్యనిర్వాహక బాధ్యతను నిర్వహించేదే ప్రభుత్వం. రాజ్యానికి సంబంధించిన కార్యనిర్వాహక బాధ్యతను నిర్వహించేదే ప్రభుత్వం. అంతేకాదు కార్పొరేటు, పౌర, మత, విద్య, అనేక ఇతర వర్గాలకు సంబంధించి శాసనాలను, చట్టాలను రూపొందించి వాటిని అమలుపరిచే అధికారాన్ని ప్రభుత్వం అయితే కలిగి ఉంటుంది. ఇది మనకు మీనింగ్ ఆఫ్ గవర్నమెంట్. ఏకకేంద్ర ప్రభుత్వం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెసను అన్ని లెసన్ల కంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి కాన్సన్ట్రేట్గా
లైన్ టు లైన్ చదవాల్సింది అయితే ఉంటుందండి. మీరు ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా అది మనకే ముప్పు వస్తుంది కదా. సో చూడండి, ఇక్కడ యూనిటరీ అనే పదం 2 ఆంగ్ల పదాల కలయిక. యూనిటరీ అని 2 ఆంగ్ల పదాల కలయిక. యూని అనగా ఒకటి, టరీ అంటే పాలన అని. యూని అంటే ఒకటి, టరీ అనగా పాలన అని అర్థం. అందువల్ల యూనిటరీ గవర్నమెంట్ను ఏకకేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తారు. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలనా అధికారాన్ని సమీకృతం ఒకే ఒక ప్రభుత్వం చేతిలో అయితే ఉంటాయి. రాజ్యాంగం సర్వాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాజ్యాంగం యొక్క అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేతిలో అయితే ఉంచుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కటే అధికారాలన్నింటినీ అనుభవిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజకీయ ఉపశాఖలను, పొలిటికల్ సబ్ డివిజన్స్ని ఏర్పరిచి వాటికి కొన్ని అధికారాలు నిర్వహించే అవకాశాన్ని మాత్రమే మనకి కల్పిస్తుంది. వివిధ రాష్ట్రాల పాలనాధికారాలను ఆయా ప్రాంతీయ మండళ్ళు, ప్రొవిజనల్ యూనిట్స్ అంటారు వీటిని, మండళ్ళు ద్వారా చక్కబెట్టవచ్చు. ఈ ప్రాంతీయ మండళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సహాయక కేంద్రాలుగా పనిచేస్తాయి. ఏకకేంద్ర ప్రభుత్వానికి చక్కటి ఉదాహరణ మనకు బ్రిటన్ కంట్రీ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏకకేంద్ర ప్రభుత్వ నిర్వచనాలు, లక్షణాలు అంటే ప్రతిదీ కూడా మనము సబ్ టాపిక్ నేర్చుకున్నాం. బట్ డెఫినేషన్స్ ఆర్ లక్షణాలు అలానే కంప్లీట్గా మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను పీడిఎఫ్లో అయితే ఫార్వర్డ్ చేస్తానండి. కంప్లీట్గా చెప్పాలంటే 2 hours అయినా కూడా ఈ లెసన్ అయితే పట్టచ్చు, కాస్త ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనకు సమాఖ్య ప్రభుత్వం చూడండి. అక్కడేమో మనము ఏకకేంద్ర ప్రభుత్వం నేర్చుకున్నాం, ఇక్కడేమో సమాఖ్య ప్రభుత్వం అనేది చూస్తున్నాము. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఫోడస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఫెడరేషన్ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుండి మనకు ఉద్భవించిందంటే ఫ్లోడస్. ఫోడస్ అనగా ఒడంబడిక లేదా అంగీకారం అనేసి అర్థం. ఫోడస్ అనగా ఒడంబడిక లేదా అంగీకారం. ఆధునిక రాజకీయ వ్యవస్థలో సమాఖ్య విధానం ఒక రాజకీయ ఆలోచన ప్రక్రియగా మారింది. ఈ విధానం అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అమెరికా 1789, స్విట్జర్లాండ్ 1848, అమెరికా 1901, కెనడా 1931 వంటి దేశాలు సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకు మంచి ఎగ్జాంపుల్స్. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫెడరేషన్ అనే పదం రాష్ట్రాల కూటమికి సంబంధించింది. అయితే అన్ని రకాల రాష్ట్రాలు అంటే ఫెడరేషన్ సమాఖ్య అనేసి అనలేము. అన్ని కూటములను అయితే మనము ఫెడరేషన్ అనేసి సమాఖ్య అనేసి అనలేము. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్విట్జర్లాండ్ సమాఖ్యవాదానికి మంచి ఉదాహరణలు. అయితే ఐక్యరాజ్య సమితి ఒక సంస్థ అయినప్పటికీ సమాఖ్య హోదాను కలిగి అయితే లేదు. సాధారణంగా సమాఖ్య వ్యవస్థలు అధికారాలన్నీ కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడతాయి. ప్రపంచంలోని మొట్టమొదటి సమాఖ్య విధానం 1789 ఇయర్లో మనకు అమెరికాలో ఉద్భవించింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రపంచంలోని మొట్టమొదటి సమాఖ్య విధానం ఏ సంవత్సరంలో మనకు ఆవిర్భవించిందంటే 1789. అలాగే ఏ దేశంలో మనకు ఆవిర్భవించిందంటే అమెరికాలో. నెక్స్ట్ రెండవ దశగా సమాఖ్య రాజ్య భావన 1848లో స్విట్జర్లాండ్లో ప్రజా ఆమోదం అయితే పొందింది. చూడండి, డెఫినేషన్స్ అయితే ఇలా ఉంటాయండి. దాని యొక్క మెరిట్ అనకు లక్షణాలు. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వం చూడండి. ఇక్కడ పార్లమెంటరీ గవర్నమెంటు. పార్లమెంటరీ ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ అనగా ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి స్వాధీనంలో శాసనసభ నిర్వహణ కొనసాగింపు దాని ఉనికి ఆధారపడి ఉంటుంది. పార్లమెంటరీ ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ అనగా ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి స్వాధీనంలో శాసనసభ నిర్వహణ కొనసాగింపు దాని యొక్క ఉనికి అనేది ఆధారపడి ఉంటుంది. దీనినే బాధ్యతాయుత ప్రభుత్వమని, మంత్రివర్గ ప్రభుత్వమని, ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వమని కూడా సంబోధిస్తారు. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వము, మంత్రివర్గ ప్రభుత్వము, ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వం అని పిలుస్తారు. ఈ తరహా ప్రభుత్వాన్ని బ్రిటన్ యొక్క చక్కటి ఉదాహరణ. దీనితో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, జపాన్ మొదలైన దేశాలు ఈ విధానాన్ని అవలంబిస్తాయి.
ప్రొఫెసర్ గార్నర్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఈ విధంగా అయితే నిర్వచించారు. పార్లమెంటరీ ప్రభుత్వం అంటే నిజమైన కార్యవర్గం మంత్రిమండలి లేదా మంత్రివర్గం తక్షణం చట్టబద్ధంగా తన రాజకీయ విధానాలు చర్యలకు శాసనసభకు. సెకండ్ పాయింట్, అంతిమంగా నియోజకులకు బాధ్యత వహించే వ్యవస్థతో కూడినది పార్లమెంటరీ ప్రభుత్వం అనేసి ప్రొఫెసర్ గార్నర్ అనేది ప్రతిపాదించారు, ఇక్కడ నిర్వచించారు. నెక్స్ట్, అధ్యక్ష ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ గవర్నమెంటు. అధ్యక్ష ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం తన చర్యలకు శాసన నిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. అధ్యక్ష ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం తన చర్యలకు శాసన నిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత అనేది వహించదు. దీనినే ఏకసభ్యని కార్యనిర్వాహక ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. అధ్యక్ష ప్రభుత్వానికి మరొక పేరు ఏమని పిలుస్తారంటే ఏకసభ్య కార్యనిర్వాహక ప్రభుత్వం అని కూడా పిలుస్తారు. దీనిని నిర్ణీత కాల పరిమితి గల ప్రభుత్వమని, బాధ్యతారహిత ప్రభుత్వమని కూడా సంబోధిస్తారు. ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్ని రకాల కార్యనిర్వాహకుల అధికారాలను అనుభవిస్తాడు. రాజ్యాంగంలో పేర్కొనబడినట్లుగా అధ్యక్షుడు, శాసనసభ్యులు నిర్ణీత కాల పరిమితి వరకు అధికారంలో అయితే ఉంటారు. అధ్యక్షుడు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. ఇక్కడ అధ్యక్షుడు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. అధ్యక్షుడు కానీ ఇతర సభ్యులు కానీ వారి విధుల నిర్వహణలో ఇతరులెవ్వరికీ బాధ్యత అనేది వహించరు. ఈ తరహా ప్రభుత్వము మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఆచరణలోకి వచ్చింది. ఈ తరహా ప్రభుత్వము ఎవరు ప్రతిపాదించిన అధికారాల ఏర్పాటు సిద్ధాంత ఆధారంగా ఆచరించింది? మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికారాల వేర్పాటువాద సిద్ధాంతం ఆధారంగా ఆచరణలోకి వచ్చింది. ఈ తరహా ప్రభుత్వానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు చక్కటి ఉదాహరణ. అదేవిధంగా కొన్ని లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో సైతం ఇటువంటి ప్రభుత్వ విధానాన్ని అయితే మనం గమనించవచ్చు. ఉదాహరణకు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కాంగో, మెక్సికో, పెరు, పెరుగ్వే, ఉగాండా మరియు జైర్ మొదలైన దేశాలు. అంటే అధ్యక్ష ప్రభుత్వానికి ఎగ్జాంపుల్స్ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ? అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కాంగో, మెక్సికో, పెరు, పెరుగ్వే, ఉగాండా మరియు జైర్ మొదలైన దేశాలు. నెక్స్ట్, అధికార వేర్పాటువాద సిద్ధాంతం థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ చూడండి. అధికారాల వేర్పాటువాద సిద్ధాంతానికి ఫ్రెంచి రాజనీతి కోవిదుడైన మాంటెస్క్యూ మూల పురుషుడు. అధికారాల ఏర్పాటువాద సిద్ధాంతానికి ఫ్రెంచి రాజనీతి కోవిదుడైన మాంటెస్క్యూ మనకు మూల పురుషుడు అండి. తన గ్రంథమైన ద స్పిరిట్ ఆఫ్ లాస్ 1748లో ఈ సిద్ధాంత సూత్రాలనైతే వివరించారు. తమ జీవన కాలంలో ఫ్రెంచి ప్రజలు బోర్బన్ వంశస్థుల నిరంకుశ పాలనలో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఫ్రెంచి చక్రవర్తులు శాసనకర్తలుగా, కార్యనిర్వాహకులుగా మరియు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడమే అందుకు కారణం. స్వాభావికంగా మాంటెస్క్యూ మానవ విలువలకు, ఔన్నత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో అతను వ్యక్తుల స్వేచ్ఛలను సంరక్షించే విధంగా అధికారాల వేర్పాటువాద సిద్ధాంతాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ప్రభుత్వానికి గల సర్వ అధికారాలను ప్రభుత్వ అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య విభజించాలని మాంటెస్క్యూ అనేది వివరించారు. ప్రతి ప్రభుత్వ అంగం నిర్దిష్ట అధికారాలను, ప్రత్యేక విధులను కలిగి ఉండాలనేసి ఆయన అన్నారు. ప్రతి అంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం అనేది చేసుకోరాదనేసి కూడా అన్నారు. ఆ విధంగా ప్రతి ప్రభుత్వం అంగం పాటించడం వల్ల వ్యక్తుల స్వేచ్ఛలను సంరక్షించుకోగలనది భావించాడు. మాంటెస్క్యూ ఈ సిద్ధాంతాన్ని అధికారాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడడానికి ప్రతిపాదించాడు. ఆయన అభిప్రాయంలో వ్యక్తుల రాజకీయ స్వేచ్ఛలు కేవలం ఆధునిక మితవాద ప్రభుత్వాల్లో మాత్రమే కాపాడబడతాయి. ఇతని సిద్ధాంతం అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే కాకుండా ప్రతి ఆర్గాన్ను పరిధిలోకి లోబడి చర్యలు చేపట్టే విధంగా తీర్చిదిద్దింది. మాంటెస్క్యూ తన సిద్ధాంతం ద్వారా నిరోధ సమతౌల్య సూత్రాన్ని చెక్ అండ్ బ్యాలెన్సెస్లో
ప్రతి ఆర్గాన్లో పాటించే విధంగా చెప్పాడు. ఇది మనకు అధికార వేర్పాటువాద యొక్క సిద్ధాంతం అయితే. నెక్స్ట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ చూడండి. ఆధునిక ప్రభుత్వాలకు మనకు 3 టైప్స్ అయితే కలిగి ఉంటాయి. అవి ఏంటంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు. ఈ 3 కూడా మనకు మోస్ట్ ఇంపార్టెన్స్. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ చట్టాల రూపకల్పనలో అత్యున్నత వ్యవస్థ. మరి కార్యనిర్వాహక శాఖ అనేది ప్రభుత్వాల నిర్ణయాలను అమలుపరిచే శాఖ. ఈ శాఖకు వాస్తవంలో అన్ని రకాల ప్రభుత్వ అధికారాలు అయితే ఉంటాయి. న్యాయశాఖ ప్రభుత్వానికి గల 3వ అంగం. ఇది థర్డ్ది. ఇది ప్రభుత్వంలో న్యాయ నిర్ణయాలకు సంబంధించిన తీర్పులు అయితే ఇస్తుంది. సో మనం శాసన నిర్మాణ శాఖ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ ప్రభుత్వంలోని ఫస్ట్ శాఖనే మనకు శాసన నిర్మాణ శాఖ. క్రమానుసారంగా జరిగే ఎన్నికల ద్వారా కొంతమంది సభ్యులు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఈ సభకు ఎన్నికవుతారు. ప్రాచీన కాలంలో ఇది ఒక ప్రత్యేక గుర్తింపు కానీ ఉనికి కానీ అయితే కలిగి లేదు. ఆ కాలంలో అనేక రాచరిక వ్యవస్థలు ఉనికిలో ఉండడమే కాకుండా దానికి ప్రధాన కారణం నాటి చక్రవర్తులు, రాజులు శాసన నిర్మాణ శాఖ వృద్ధిని అయితే అనుమతించలేదు. శాసన నిర్మాణ శాఖ ఆవిర్భావం 13వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో జన్మించింది. శాసన నిర్మాణ శాఖ ఆవిర్భావం 13వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో అయితే జన్మించింది. శాసన నిర్మాణ శాఖ పుట్టుక, అభివృద్ధికి మ్యాగ్నా కార్టా, ఫ్రెంచ్ విప్లవం, అమెరికా స్వాతంత్ర పోరాటం, ప్రజాస్వామిక విలువల విస్మృతి మరియు అధికారాలు వేర్పాటువాద సిద్ధాంతం వంటి అనేక కారకాలైతే దోహదపడతాయి. ఇవన్నీ కూడా శాసన నిర్మాణ శాఖకైతే మ్యాటర్ అండి. నేను కొద్దిగానే చెప్పాను. ఇవన్నీ కూడా నేను పీడిఎఫ్లో అయితే మీరే చదువుకోవచ్చు. నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ చూడండి. ఎగ్జిక్యూటివ్. ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహక శాఖ అతి ముఖ్యమైన 2వ అంగం. అయినప్పటికీ దాని స్వభావం, నిర్మాణం ప్రభుత్వ అధికారాలు నిర్వహించే విధానాన్ని అనుసరించి ఈ శాఖను అతి ముఖ్యమైన ప్రాథమిక శాఖగానైతే పరిగణిస్తారు. కొందరు ఈ శాఖను ప్రభుత్వానికి హృదయంతో మనకు లేదా ఆత్మగా అయితే వర్ణిస్తారు. ప్రభుత్వ అధికారాలను ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు కలిగినట్లయితే ఆ శాఖను కార్యనిర్వాహక శాఖ అనేసి అంటారు. ప్రభుత్వ అధికారాలను ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు కలిగినట్లయితే ఆ శాఖను మనము కార్యనిర్వాహక శాఖ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఒకే వ్యక్తి అధికారం గల అధ్యక్షుడు, స్విట్జర్లాండ్లో కొంతమంది చేతుల అధికారం అయితే కేంద్రీకరించబడింది. ఈ తరహా ప్రభుత్వాలను అధ్యక్ష మరియు పార్లమెంటరీ ప్రభుత్వాలుగా అయితే గుర్తిస్తారు. అదేవిధంగా ఈ శాఖను రాజకీయ పాలనా పరంగా అయితే విభజిస్తారు. దీన్ని పరిమిత, విస్మృత అర్థాలతో కూడా మనకు వివరించడం అయితే జరుగుతుంది. పరిమిత అర్థంలో ప్రభుత్వంలోని అత్యున్నత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, క్యాబినెట్, మంత్రి మండలిలోని సభ్యులు. విస్తృత అర్థంలో చూస్తే పలు ప్రభుత్వ శాఖలలో వివిధ స్థాయిలలో విధులు నిర్వహించే వ్యక్తులు, ఉద్యోగ బృందం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాష్ట్రపతి, కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి, ముఖ్య సలహాదారులు, కేంద్ర ప్రభుత్వంలో కింది స్థాయిలలో పనిచేసే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి న్యాయశాఖ. న్యాయశాఖ ప్రభుత్వ అంగాలలో 3వది. దీని యందు ఈ శాఖ పరిధిలో న్యాయాధికారాలను వినియోగించే న్యాయమూర్తులు, ఇతర అధికారాలైతే ఉంటారు. అటువంటి వారు సాధారణంగా ఉన్నత నైతిక సమగ్రత, రాజ్యాంగపరమైన అనుభవం, చట్టపరమైన నేర్పరితనం, సామాజిక దృక్పథం, నిష్పక్షపాత వైఖరి లాంటి గుణములు గల వ్యక్తులు ఈ శాఖలో వివిధ పదవులనైతే స్వీకరిస్తారు. ఎలా? నైతిక సమగ్రత, రాజ్యాంగపరమైన అనుభవము, చట్టపరమైన నేర్పరితనము, సామాజిక దృక్పథం, నిష్పక్షపాత వైఖరి లాంటి పర్సన్స్ అయితే ఇక్కడ ఈ శాఖలో పదవులను అయితే స్వీకరిస్తారండి. ప్రజాస్వామ్య రాజ్యంలో న్యాయశాఖ అత్యంత ప్రాముఖ్యత గల స్థానాన్ని అయితే కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా సమాఖ్య రాజ్యంలో ఈ శాఖ ఆవశ్యకతగా ఎంతగానో ఉంటుందని కొందరు భావించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ పనితీరు, ప్రావీణ్యత దేశంలోని న్యాయమూర్తుల స్వభావం, పనితీరులపై అంతిమంగా ఆధారపడుతుందని చెప్పవచ్చు.
ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్లో కొన్ని మాత్రమే నేను ఈ లెసన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా మీరు పీడిఎఫ్ అయితే నేను మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కమ్యూనిటీలో కానీ లేకుంటే ఛానల్లో కానీ అయితే ఉంటుంది. మీరు అక్కడ ఫాలో అయితే మన పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి. మీకు క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడితో మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ అనేది కంప్లీట్ అయింది. టుమారో మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే సివిక్స్ లేదా హిస్టరీ ఏది చెప్పమంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.